ఈ మధ్య కాలంలో గత 15 ఏళ్ళుగా యూత్ ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళల్లో నేను ఎక్కువగా మగవాళ్ళలో అబ్జర్వ్ చేసింది చాలామంది సైకోలుగా ఉన్నారు. సైకోలుగా ఎట్లంటే అసలు వాడు చెప్పింది చేయకపోతే భార్య ఇంకా ఇంట్లో ఉండే వస్తువులు ఎరగొట్టడము, అది సిరేయడము, ఇది సిరేయడము, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టు సైకోయిజం ప్రవర్తించడం. కానీ బయటికి మాత్రం ఇన్నోసెంట్గా ఉంటారు. నీట్గా ఇన్షర్ట్ వేసుకొని హైఫైగా ఎంత హైఫై మెయింటైన్ చేస్తారంటే అంత హైఫై మెయింటైన్ చేస్తారు నలుగురిలో. కానీ ఇంట్లో మాత్రం భార్య దగ్గర పిల్లల దగ్గర వాడు చెప్పిన మాట జరగకపోతే ఇంకంతే వీరతాండవమే. సైకోయిజం చూపిస్తారు. అవి వస్తువులు ఎరగొట్టి, సెల్ ఫోన్లు పగలగొట్టి, వస్తువులు ఎరగొట్టి, గట్టి ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్, ఇంకా ఆడవాళ్ళ పైన భార్యల పైన బండబూతులు తిట్టి, వాళ్ళమ్మ తరపు వాళ్ళని తిట్టి. ఏంటండి, చదువు సంస్కారం నేర్పించాలి. మరి చదువు సంస్కారం నేర్పించాలి, సైకోయిజం కాదు. చాలామందిలో అబ్జర్వ్ చేశాను నేను. చాలామంది ఆడవాళ్ళు చెప్పి బాధపడుతుంటారు. గుళ్ళకి వచ్చి కూర్చొని చాలామంది ఆడవాళ్ళు బాధపడుతుంటారు. మా ఆయన అర్థం చేసుకోడండి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. ఆయన చెప్పింది జరగకపోతే ఆవేశంతో ఇష్టం వచ్చినట్టు కొడతాడు, తిడతాడు, బండబూతులు తిడతాడు, అన్ని పగలు కొడతాడు, అన్నీ ఇసురు కొడతాడు. ఇట్లా నేను చాలామంది ఆడవాళ్ళు గుడికి వచ్చి కూర్చొని ఏడవడం అబ్జర్వ్ చేశాను. పైగా అందరూ మళ్ళీ వెల్ ఎడ్యుకేటెడ్, బీటెక్లు, ఎంటెక్లు, ఒక్కొక్కరు 2 లక్షలు, 3 లక్షల జీతాలు. వెల్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ ఏం నేర్పిస్తుంది నీకు? సంస్కారం నేర్పించాలి, ఓర్పు సహనం ఉండాలి. ఇంట్లో ఓర్పు సహనం ఉండాలి, సైకోయిజం కాదు. చదువు సంస్కారం నేర్పించాలి, ప్రేమ ఆప్యాయత ఏదైనా ప్రేమతో సాధించుకోవాలి. భార్య దగ్గరైనా పిల్లల దగ్గరైనా ఏదైనా ప్రేమతో సాధించుకోవాలి. అంతేగాని ఆవేశంతో ఊగిపోయి ఇసురు కొట్టేసి పగలు కొట్టేసి కాదు. ఆలోచించండి ఎవరైనా సరే. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి.